హలో అందరికీ, ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా, 1/2 టేబుల్ స్పూను జాజికాయ దంచుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకొని వేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్. ముందుగా మనం ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ 1/2 కప్పు, అలాగే ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు అప్పుడే వేసి కలపొద్దు, పెరుగు వేసి కలిపితే అంత ముక్కలకి బాగా పట్టదు. ఫస్ట్ అది కలిపిన తర్వాత నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి హోల్ గరం మసాలా, అలాగే ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. చికెన్ ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఉడికిన వాటర్ చికెన్లో ఒక టీ గ్లాస్ వేస్తే చికెన్ బాగా వస్తుంది టేస్ట్. దీంట్లో 50% రైస్ ఉడికిన తర్వాత చికెన్లో యాడ్ చేసి ఇంకో 70% ఉడికిన తర్వాత ఇంకో లేయర్ వేయాలి. కింద ఎందుకు 50% వేయాలంటే కింద చికెన్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది, అందుకే 15% ఉడికితే చాలు. తర్వాత దీంట్లో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను మూతకి పిండి పెట్టి క్యాప్ చేసి పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. చికెన్ బిర్యానీ రెడీ. చూడండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది రైస్. ఇలా వస్తుంది అన్నమాట. మనం కిందనే 80% ఉడికిన తర్వాత 70% ఉడికిన తర్వాత వేస్తే మెత్తగా అయిపోతుంది. కొంచెం 50% ఉన్నప్పుడు వేస్తే చికెన్ వచ్చే వాటర్కి కరెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారు కదా చికెన్ ఎలా జ్యూసీగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. రైస్ కూడా పొడి పొడిగా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.